ఆకాశగంగా ప్రస్తావన చదువుదాం. తత ప్రవర్తతే బ్రహ్మన్ సర్వపాపహరాసరి గంగా దేవాంగనాంగానాం అనులేపన పింజరా వామపాదాంబుజాంగుష్ట నఖస్రోతో వినిర్గతాం విష్ణోర్భిర్భక్త్యా భక్త్యా శిరసా హర్నిశం ధ్రువః తతః సప్తర్షయో యస్యాః ప్రాణాయామపరాయణాః తిష్టంతి వీచిమాలాభిర్ముఖ్యమాన జటాజలే వార్యోఘై సంతతైర్యస్యాః ప్లావితం శశిమండలం భూయో అధిగతమాం కాంతిం వహత్యేతదుపక్షయం మేరుపృష్ఠే పతత్యుచ్చైర్నిష్క్రాంతా శశిమండలాత్ మేరుపృష్ఠే పతత్యుచ్చైః నిష్క్రాంతా శశిమండలాత్ జగత పావనార్థాయ యా ప్రయాతి చతుర్దిశం సీతా చ అలకన్నందా చ చతుర్భద్రా చ సంస్థితా సీతా చ అలకనందా చ చక్షుర్భద్రా చ సంస్థితా ఏకైవ యా చతుర్భేద దిగ్భేదగతి లక్షణా వేదం చాలకనందాఖ్యం యస్యా సర్వోపి దక్షిణం దధార శిరసా ప్రీత్యా వర్షాణామధికం శతం శంభోర్జటాకలాపాచ్చ వినిష్క్రాంతాస్తి శర్కరా ప్లావయిత్వా దివం నిన్యే పాపాఢ్యాన్ సగరాత్మజాన్ స్నాతస్య సలిలే యస్య సజ్జ పాపం ప్రణశ్యతి అపూర్వ పుణ్య ప్రాప్తి చ సజ్జో మైత్రేయజాయతే దత్తా పితృభ్యో యత్రాపస్తనయై శ్రద్ధయాన్వితై సమాసతం ప్రయచ్చంతి తృప్తిం మైత్రేయ దుర్లభాం యస్యామిష్ట్వా మహాయజ్ఞే యజ్ఞే సంపురుషోత్తమం ద్విజభూపా పరావృద్ధిం అవాపుర్ది విచేహ చ యస్యామిష్ట్వా మహాయజ్ఞే యజ్ఞే సంపురుషోత్తమం ద్విజభూపా పరావృద్ధిం అవాపుర్ది విచేహ చ స్నానాద్విధూత పాపాశ్చ యజ్జలే యతయత్తథా కేశవాసక్త మనసః ప్రాప్త నిర్వాణముత్తమం శ్రుతాభిలషితా దృష్ట్వా సృష్ట్వా పీతావగాహితా యాపావయతి భూతాని కీర్తితా చ దినే దినే గంగా గంగేతి యైర్నామ యోజనానాం సతేష్వపి తితైరుచ్చరితం హంతి పాపం జన్మతయార్జితం గంగా గంగేతి యైర్నామ యోజనానాం సతేష్వపి తితైరుచ్చరితం హంతి పాపం జన్మత్రయార్జితం యతః సా పావనాయాలం త్రయాణాం జగతామపి సముద్భూతా పరం తత్తు తృతీయం భగవత్పదం యతః సా పావనాయాలం త్రయాణాం జగతామపి సముద్భూతా పరం తత్తు తృతీయం భగవత్పదం ఇది శ్రీ విష్ణు పురాణే ద్వితీయాంశే కాల నిరూపణం గంగావిర్భావ వర్ణనం చేతి అష్టమోధ్యాయ సమాప్త. అదే విధంగా మనకి 8వ అధ్యాయంలో ఇప్పటికే మీకు కొద్దిగా అవగాహన వచ్చి ఉంటుంది ఏమిటి అసలు ఈ 8వ అధ్యాయం అనేది. దీంట్లో ముఖ్యంగా మనకి ఈ రాత్రి పగలు తర్వాత ఋతువులు ఇవన్నీ కూడా ఏమి వల్ల దీనికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని అంటే సైన్స్ కనిపెట్టేదానికి ముందే వాళ్ళు ఊహించి చెప్పారు. అంటే సూర్యుని యొక్క గమనం వల్లనే రాత్రి పగలు ఋతువులు అంతా కూడా ఈ కాలచక్రం అంతా కూడా ఆయన చేతనే నిర్దేశింపబడినది. ఆ విషయాన్ని మనకి చాలా వివరంగా తర్వాత పక్షములు అంటే కృష్ణపక్షము శుక్లపక్షము ఎలా ఏర్పడుతున్నది అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించి చివరిలో విష్ణుపద ప్రాశస్త్యం ఆ తర్వాత ఆకాశగంగా ప్రస్తావన ఉందండి. ఆకాశగంగా అనేది ఎక్కడి నుంచి ఎలా ప్రవహించి ఎలా ఉంది ఏమిటి అనే విషయాన్ని కూడా ఒక 15 శ్లోకాల్లో చెప్పబడింది అనమాట. 103 నుంచి 117. ఇది మనకి ద్వితీయ అంశలో 8వ అధ్యాయంలో ముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి ఒకసారి అన్ని శ్లోకాలు చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకి కొంచెం
ఒక్కొక్క శ్లోకం చదువుకుంటే కాస్త కూస్తో సులభంగా అర్థమయ్యేందుకు ఆస్కారం ఎక్కువ అనమాట. కాబట్టి 117 శ్లోకాలు అయినా కొంత ఒక సెషన్ అంతా కూడా దానికే వెచ్చించాల్సి వస్తుంది. అయినా కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి మొత్తం చదవడం సరిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క శ్లోకానికి కూడా అర్ధదాత్రం చెప్తున్నాం. శ్రీ పరాశర ఉవాచ వ్యాఖ్యాతమేతద్ బ్రహ్మాండ సంస్థానం తవ సువ్రత తత ప్రమాణ సంస్థానే సూర్యాదీనాం శృణుస్వమే. మామూలుగా పిల్లలకు కూడా ఏదైనా మాకు విషయం చెప్పినాడు కుతూహలం ఎక్కువ అవుతుందండి వాళ్ళకి. సరే సరే అది బాగుంది ఇది చెప్పు అంటారు. ఇది చూస్తే మనకి మైత్రేయుడు కొను ఈ పరాశరుడికి అంటే అలా కాదు, అంత మనకి ఊరికే ఉదాహరణకి చెప్పుకున్నాం అంతేగాని ఇక్కడ చాలా లోతైనటువంటి విషయాలన్నీ కూడా ఆయన అడుగుతున్నారు అనమాట. మైత్రేయుడు లోతైనటువంటి విషయాలు, ఆ విషయాలన్నీ కూడా పరాశర మహర్షి చాలా వివరంగా చెప్తున్నారు. వాళ్ళిద్దరి సంభాషణ వల్ల మనం కూడా లబ్ధి పొందాం అనమాట. వాళ్ళిద్దరి సంభాషణ వల్ల మనం కూడా కాస్త కూస్తో ఈ విష్ణుపురాణం చదువుకోవటం, దాంట్లో ఉండే విషయాలు తెలుసుకోవడం. అందుకే మనం పెద్దవాళ్ళు అంటుంటారండి, ఈ రోజుల్లో ఎవరికి అంత సమయాలు లేవు. ఒక పెద్దలు ఎవరన్నా మాట్లాడుతుంటే, కొంచెం పండితులు ఇద్దరు ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకోండి, ఉదాహరణ మీరేం చేయవలసిన పని లేదు, వాళ్ళతో మీరు మాట కలపాల్సిన పని లేదండి. వాళ్ళ దగ్గరగా కూర్చొని వింటూ ఉంటే, అంటే వాళ్ళ అనుమతితోనండి, దొంగచాటుగా కాదు, వాళ్ళ అనుమతితో వింటూ ఉంటే అదే మనకి ఒక పెద్ద విద్య అనమాట. వేరే విద్య అవసరం లేదు మనకి, అదే గొప్ప విద్యలాగా మనకి అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు మాట్లాడుకునే విషయాలన్నీ కూడా మనం తేడా మనకి అర్థమవుతూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మనకి జ్ఞానం కూడా పెరుగుతుంటుంది అనమాట. కాబట్టి అదొక పెద్ద మనకి పాఠం చెప్పేలాగా అన్నమాట. పెద్దలు మాట్లాడుతుంటే కొంతమంది మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. విషయాలు చాలా ఉంటాయన్నమాట, ఎక్కడో లోతైన విషయాలు చెప్తూ ఉంటారు. ఒక చిన్న మాట ఒక సందర్భాన్ని తీసుకొని దానికి ఎక్కడెక్కడో పురాణాల నుంచి వారిని ఉదాహరణలు చెప్తూ ఆ సమయం చాలా ఉల్లాసంగా ఉంటుందన్నమాట. అలాంటి పండితుల సభలను జరుగుతుంటాయి వాటిలో. ఆ విధంగా ఇక్కడ కూడా పరాశరుడును మైత్రేయుడు మాట్లాడుకుంటుంటే మనం ఇంత చక్కగా విషయాలని తెలుసుకుంటున్నాను. సరే, ముఖ్యంగా ఇక్కడ వ్యాఖ్యాతమేత బ్రహ్మాండ సంస్థానం తవ సువ్రత అన్నారు. సువ్రత అంటే ఏమిటి? నియమబద్ధమైన వ్రతం కలిగిన మైత్రేయ పరాశరుడు చెప్తున్నాడు అనమాట. నియమ బద్ధమైనటువంటి వ్రతం కలిగిన మైత్రేయుడికి మధ్య మధ్యలో పరాశరుడు చెప్తుంటారు. అదే పరాశరుడు ముఖ్యంగా మైత్రేయుడిని చాలా కోరుతుంటే ఒక మంచి శ్రోత కదండి. ఒక మంచి శ్రోతను ఎప్పుడు మనం ఆనందపరుస్తూ ఉంటామన్నమాట. అదేవిధంగా మనకి ఏదైనా తెలియజెప్పే వాళ్ళని కూడా ఆనందపరుస్తూ ఉంటేనే వాళ్ళు విషయాలన్నీ చెప్తున్నారు. ఆ విధంగా పరస్పరం ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ శ్రీ పరాశరుడు చెప్తున్నాడు ఏమని? నియమబద్ధమైన వ్రతం కలిగిన మైత్రేయ సువ్రత అన్నదానికి అంత అర్థం అనమాట. నియమబద్ధమైన సు అంటే మంచి అని అర్థం. నియమబద్ధమైన వ్రతం కలిగిన మైత్రేయ, నీకు ఈ బ్రహ్మాండం యొక్క ఉనికిని గురించి చెప్పాను. వ్యాఖ్యాతం ఏతద్ బ్రహ్మాండ సంస్థానం. బ్రహ్మాండ సంస్థానం అంటే ఈ బ్రహ్మాండం గురించి నీకు చెప్పడం జరిగింది కదా. కాకపోతే నేను అవగాహన కూడా సంక్షేమంగా వివరిస్తున్నామంట. ఏమని పరా చెప్తున్నాడు? సువ్రతుడా, నీకు బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని వివరిస్తున్నాను. ఇప్పుడు సూర్యాదుల యొక్క ప్రమాణ సంస్థానం గురించి చెప్తున్నాను విను. తత ప్రమాణ సంస్థానే సూర్యాదీనాం. సూర్యాదీనం అంటే సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా నక్షత్రాలు, మిగిలిన వంటి గ్రహాలు, తారలు, వీటి గురించి అన్ని చెప్తున్నాను. సూర్యాదీనాం శృణుష్వ అంటే శ్రద్ధగా విను అని అర్థం అనమాట. ఆలకించు అని అర్థం. ఏదో అలాగా లైట్గా కాదండి. మనకి చదువుకునే రోజుల్లో డీటెయిల్, నాన్ డీటెయిల్ అంటే రెండు ఉండేది. డీటెయిల్, నాన్ డీటెయిల్. నాన్ డీటెయిల్ అంటే ఒక 5 మార్కులు 10 మార్కులు ఎక్కువ ఉండదు. కానీ ఈ విషయం కూడా మనం అంత లోతుగా పోవాల్సిన అవసరం లేదు. కానీ డీటెయిల్ ఏంటంటే ప్రతి విషయానికి కూడా గ్రామరు, ఆ తర్వాత అన్నీ తెలుసుకోవాలి, చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ విధంగా ఇక్కడ కూడా శృణుష్వమే అంటే ఏమిటి? నేను చెప్పే విషయాన్ని చాలా క్షుణ్ణంగా వినమని చెప్తున్నాడు అనమాట పరాశరుడు. ఏమిటి ముఖ్యంగా? యోజనానాం సహస్రాన్ని భాస్కరస్య రథోనవ ఈశాదండ తదైవాస్య ద్విగుణో మునిసప్తమ. ఈశాదండం అంటే ఏమిటి? అక్షము బండి యొక్క కన్ను, యుగం అంటే ఎడ్ల మీద వేసే కాడి. ఈ రెండింటిని కలపడం కోసం ఉపయోగించే దండము పొడవైన కర్ర, నొగ, ఇది రెండింతలుగా ఉన్నది. ఇక్కడ సూర్యుని యొక్క రథాన్ని గురించి వివరిస్తున్నామట. అంటే సూర్యుడు ఒక రథంలో ఉన్నట్లుగా ఆ రథం ఎటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ముని శ్రేష్ఠ, భగవంతుడైన సూర్యుని యొక్క రథము అంటే మరి సూర్యుడు మనకి తెలుసు, ఒకవైపు నుంచి మనం చూస్తూ ఉంటే ఒకవైపు నుంచి ఒకవైపు పోతుంటారు. ఉత్తరాయణము, దక్షిణాయనం. అంటే ఉత్తరాయణంలో ఉత్తర దిగ్గుగా పోతుంటారు, దక్షిణాయనంలో దక్షిణ దిగ్గుగా పోతుంటారు. చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. కొన్ని ఇళ్లలో మనం చూసామంటే
ఉదాహరణకి మీరు నార్త్ ఫేసింగ్ ఇల్లు ఉంది అనుకోండి. మీకు ఉదయం లేవగానే తూర్పు దిక్కు నుండి సూర్యరశ్మి లోపలికి వస్తూ ఉంటుంది. తూర్పు దిక్కు నుండి ఎలాగో మన వంటగది అవన్నీ కూడా ఆగ్నేయంలో ఉంటుంది కదా. ఆగ్నేయం అంటే అగ్ని కదండి. ఆ అగ్నిలో అక్కడ ఉంటుంది అనమాట. మీరు తలుపు తెరవంగానే, అందుకే మన పెద్దలు ఉదయం లేవంగానే తూర్పు దిక్కున తలుపు తెరవమంటారు, లేదు ఉత్తర దిక్కున ఉండే తలుపు. ఎందుకంటే అక్కడి నుంచి మనకి కావలసినటువంటి శక్తిని ప్రసాదించేటువంటి ఆ సూర్యుడు కాంతి మనకు వస్తుంది అన్నమాట. ఎందుకంటే మీరు ఉదయం లేవంగానే, ఇది నేను చాలా అంటే పెద్ద ప్రయోగాలని కాదు, అనుభవించింది అనమాట ఇవన్నీ కూడా. ఉదయం లేవంగానే కొన్ని ఇళ్ళు అదృష్టం మనకు అలా చూడగలుగుతాం అనమాట. లేవంగానే ఆ సూర్యుడు రశ్మి, ఆ సూర్యుడు కిరణాలు చూసి ఒకసారి నమస్కారం చేసుకొని మేము ప్రారంభించండి రోజుని, ఎంతో ఉల్లాసంగా ఉంటుందండి. అంతేగాని చీకట్లో నిద్ర లేచారనుకోండి, అంత చీకట్లోనే కాలం గడిపేశారంటే ఆ ఉల్లాసం ఉండదు. లేవంగానే ముందు సూర్యుని ఒకసారి నమస్కారం చేయాలి. వీలైతే సూర్య నమస్కారాలు చేయాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి, ఇంకా వీలైతే సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారం ఇది ప్రత్యేక యోగా ఇది అనుకోండి. చేశారంటే ఆ రోజంతా కూడా ఎక్కడ లేనటువంటి శక్తి శరీరానికి వస్తుందండి. అందులో ముఖ్యంగా కొన్ని వ్యాయామాలే చేయిస్తారండి. సూర్యుడి అలా ఉదయిస్తూ ఉంటే ఆ లేత కిరణాలు నేరుగా కళ్ళతో చూసి, లేత కిరణాన్ని మరీ ఎక్కువ వచ్చిన తర్వాత కాదు, కళ్ళు పొడుచుకున్నట్లు అవుతుంది, చూస్తే కంటిలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగిపోయి కంటికి ఒక ఆరోగ్యకరమైనటువంటి ఔషధంలాగా పనిచేస్తుంది అనమాట. ఏది సూర్యరశ్మి. మనం అసలు చూడటమే లేదు సూర్యుడిని. ఎక్కడ చూస్తున్నాం? సూర్యోదయం తర్వాతే ఎప్పుడో లేస్తున్నాం. అప్పటికి సూర్యుడు ఇంకా లేచి సగం దూరం పరిగెత్తుంటాం. అందుకే యోగా చేసినప్పుడు చాలా చక్కగా చెప్పారు. ఏమంటే మీరు సూర్యోదయ బ్రహ్మముహూర్తం అంటారు, ఆ సమయంలో లేచి కాలకృత్యాలు తీసుకొని సూర్యుడు ఉదయించే సమయానికి మీరు సూర్య నమస్కారాలు చేయాలి. దీనికి కారణం ఏంటంటే ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అనుకోండి, ఉదాహరణకి బంధువులు వస్తుంటే మనం ఏం చేస్తామండి? పొద్దున్నే లేచి వాళ్ళని ఆహ్వానించేందుకోసం తయారవుతాం. పొద్దున్నే చక్కగా తయారవుతాం. ఎప్పుడూ స్నానం చేసి వంటలు చేయవాళ్ళు కూడా ఎవరన్నా వస్తున్నారు పెద్దవాళ్ళు అంటే కాస్త లేచి ఇవన్నీ రహస్యాలండి, అందరికీ తెలిసిన రహస్యాలు. లేచి కాస్త శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొని, అంతకుముందు ఎప్పుడో 12 గంటలకు భోజనము తయారు చేయడం అవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజు మాత్రం ఆ రోజు మీ అనుభవం ఎలా ఉంటుంది? మిగిలిన రోజు ఆ రోజు అనిపిస్తుంది మీకు, అబ్బా ఎంత హాయిగా ఉంది ఇలా చేసుకుని అనిపిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల అవి వీలు పడదనుకోండి. అలాగా సూర్యుడిని కూడా మనం, ఆయన నిద్ర లేచే లోపే మనం నిద్ర లేచి చక్కగా తయారై ఆయన్ని ఆహ్వానించేందుకు రెడీగా ఉండాలండి. అది అన్నమాట మన హిందూ ధర్మంలో చెప్పడం. అందుకే సూర్యుడి ఉదయ పూర్వమే లేవాలనేది కారణం అదే. మన ఇంటికి ఎవరన్నా బంధువు వస్తున్నారు, రోజు పొద్దున చూసే బంధువు ఆయన. కాబట్టి ఆయన్ని అంత గౌరవంగా మనం ఆహ్వానిస్తే ఇంటి లోపలికి, ఆ రోజంతా కూడా మనకి హాయిగా గడిపే అవకాశం ఇస్తాడు ఆయన. ఉదయం మీరు సూర్యోదయం లోపల కిరణాలు వచ్చి హాయిగా మీరు ఆయన్ని నమస్కారం చేసి ప్రారంభించండి రోజు, ఎంతో బాగుంటుంది. ఇవన్నీ మనం స్వయంగా అనుభవించవలసిన విషయాలండి. ఒకరికి చెప్పడం కాదు, ఊరికే మనము అనుభవించి చెప్పాల్సిన విషయాలు అన్నమాట. సరే, ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయా? సూర్యుని యొక్క రథం. ఆ సూర్యుడు అలా ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం అంటే మనకు బాగా కనబడుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది ఆ సూర్యకిరణాలు ఎలా పడుతుంది ఇంటి లోపలికి. ఉత్తరాయణ నుంచి దక్షిణాయనం పోయేటప్పుడు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం పోయేటప్పుడు కానీ ఆ తేడా మనకి బాగా కనిపిస్తుంది. అంటే సూర్యుడు ఒక రథంలో అటు నుంచి ఇటు పోయేలాగా ఊహించి రాసుకున్నది అన్నమాట ఇది. అది ఒక విధంగా సరి అయినదే. లేకుంటే సూర్యుడు ఏమన్నా ఒక వస్తువు కానీ ఏది కూడా ఒక చోట నుంచి ఇంకో చోట పోతున్నదంటే గమనానికి ఏదో ఒక వాహనం కావాలి కదండి. ఆ వాహనమే ఇక్కడ సూర్య రథం అన్నమాట. ఆ రథం ఎటువంటిది? మునిశ్రేష్ఠ, భగవంతుడైన సూర్యుని యొక్క రథము యోజనానాం సహస్రాన్ని భాస్కరస్య రథో నవ. నవ అంటే ఏమిటండి? 9. కొత్త అని కూడా అర్థం ఉందండి. కొత్త అని కూడా అర్థం ఉంది. ఇక్కడ 9 అని అర్థం. 9,000 యోజనాలండి. భాస్కరస్య రథో నవ యోజనానాం సహస్రాన్ని. సహస్రం 1000 అనమాట. కాబట్టి 9,000 యోజనాలు సూర్యుని యొక్క రథం విస్తీర్ణత. దాని ఈశాదండం అంటే పోలు కర్ర దానికి రెట్టింపు అనగా 18,000 యోజనాలు. అంటే ఏమిటి? సూర్యుని రథం 9,000 యోజనాల పొడవు ఉన్నది. దాని యొక్క ఈశాదండం నొగ కర్ర 18,000 యోజనముల పొడవు ఉన్నది. ఈశాదండం అంటే ఏమిటి? ఈశా దండము అంటే అక్షము, బండి, కన్ను అని అర్థం. ఇక్కడ యుగము అంటారు. యుగం అంటే ఏమిటి?
మామూలుగా మనం ఎడ్ల బండి చూద్దాం, రథం వదిలేసండి, పోనీ రథం మనం ఎక్కడ చూసుంటాం, కానీ ఎడ్ల బండి చూడండి, మెడ మీద వేసే కాడి, మెడ మీద వేసే కాడి, ఈ రెండింటిని కలపడం కోసం ఉపయోగించేటువంటి దండం అన్నమాట, ఒక పొడవైన కర్ర, నొగ అంటారు, లేదు ఇది రెండింతలుగా ఉన్నదనమాట. అంటే 18,000 యోజనాల పొడవు అడ్డమును కలిగి ఉన్నది అని అర్థం. మరి ఇక్కడ సూర్యమండలము రథంతో పోల్చబడి వర్ణించబడుతుంది అనమాట. యోజనానాం సహస్రాన్ని భాస్కరస్య రథోనవ. మనం ఇవి సప్తాశ్వరథమారూఢం అని మనం ఆ శ్లోకాలు చదువుకున్నప్పుడు, సూర్యుని నమస్కరిస్తూ చదువుకున్నప్పుడు మనకి చాలా బొమ్మలు, అంటే మనకి సూర్యుని యొక్క రథము, అశ్వములు అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, ఫోటోలు చాలా వరకు చూస్తాం అనమాట. దాన్నే ఇక్కడ అంటే ఈ వర్ణన బట్టే ఫోటోలు తయారు చేయబడినవండి. ఈ వర్ణన బట్టే, ఫోటోలు బట్టి వర్ణన కాదు, ఈ వర్ణన బట్టే ఆ ఫోటోలు తయారు చేయబడింది అనమాట. అవి మనకి ఒక అవగాహన కోసం అండి. అన్నీ కూడా కొన్ని రోజులు చూసి చూసి తర్వాత మీరు ఏమీ అవగాహన అవసరం, మీరు ప్రత్యేకంగా ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ శ్లోకం చదవంగానే మీకు కళ్ళు మూసుకుంటే అంతా కనబడుతుంటుంది మీ ఎదురుగా, ఎలా పరిగెత్తున్నారు సూర్యుడు రథం పైన అనేది. ఆ సూర్య దండకం, సూర్యాష్టకాలు ఇవన్నీ చదువుతుంటే, సూర్య సుప్రభాతం ఇవన్నీ చదువుతుంటే మీకు కళ్ళెదురు నిలబడుతూ ఉంటారు, రథం అలా పోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఫోటోలు అవసరం లేదు. తరువాత సార్ధకోటి తథా సప్త నియుత్యాన్ అధికాని వై యోజనానాం తస్య అక్షతత్వ చక్రం ప్రతిష్ఠితం. అక్ష అంటే ఇక్కడ దాని ఇరుసు అనమాట. ఇరుసు అంటే మనకి తెలుసు, మామూలుగా 2 చక్రాలను కలుపుతూ ఉన్నటువంటి ఒక ఇనుప చక్రం, ఇనుప రాడ్ అనుకోండి, దానికి ఇరుసు ఎంత, 1,57,00,000 యోజనాలు ఉంటుంది. అందు చక్రం అమర్చబడింది. కాబట్టి అర్ధకోటి తదా, సార్ధకోటి 1,57,00,000 యోజనాలు ఉంది. అర్ధకోటి తదా అన్నారు. సప్త నియుత్యాన్ అధికాని వై, కాబట్టి 1,57,00,000. అర్ధ అంటే 1,50,00,000 అండి, సార్ధకోటి అని. తథా అదేవిధంగా సప్త అంటే 57, అంటే 57,00,000 యోజనాల నియుత్యాన్ని అధికాని వై యోజనానాంతు తస్య అక్షతత్వ చక్రం ప్రతిష్ఠితం. కాబట్టి అందు చక్రం అమర్చబడింది అన్నమాట. త్రినాభిమతి పంచారే సార్థం అంటే ఇక్కడ దాని యొక్క అక్షము 1,57,00,000 యోజన ప్రమాణాన్ని కలిగి ఉన్నది. దానికి చక్రము బిగించబడి ఉన్నది. ఆ రథం యొక్క అక్షము అంటే మేరు యొక్క శిఖర భాగమున ఒక భాగము, అట్లే మానసోత్రం అనే పర్వతము పైన 2వ భాగము ఉంచబడినది, ఇతర సమకూర్చబడినది అని చెప్పి మనకి తర్వాత త్రినాభిమతి పంచారే షణ్ణేమి అక్షయాత్మకే సంవత్సరమయే కృష్ణం కాలచక్రం ప్రతిష్ఠితం. ఇక్కడ ఈ కాలచక్రం గురించి మాకు మహాభాగవతంలో సుఖయోగి చెప్పాడండి. ఎలా చెప్పాడు ఆయన? ఆ రథం యొక్క అక్షం అంటే మేరు యొక్క శిఖర భాగమున ఒక భాగము, అట్లే మానసోత్రం అనే పర్వతం పైన 2వ భాగము ఉంచబడినది, ఇచ్చట సమకూర్చబడిన సూర్య రథచక్రము తైల యంత్రం యొక్క చక్రము వలె గానుక చక్రము మానసోత్తరగిరియందు గుండ్రముగా తిరుగుతూ ఉన్నదని ఈ మహాభాగవతంలో సుఖయోగి చెప్పినాడు. దాన్నే ఇక్కడ ఎలా చెప్పారు? త్రినాభిమతి పంచారే షణ్ణేమిన్యక్షాయాత్మకే సంవత్సరమయే కృష్ణం కాలచక్రం ప్రతిష్ఠితం. ఇక్కడ 3 తూములు, 5 ఆకులు, 6 పట్టాలు కలిగిన ఈ అక్షయమైన సంవత్సరమయమైన కాలచక్రం అంతా పూర్తిగా దానిలో ప్రతిష్ఠించబడినది. మనకి ఎక్కడన్నా మీరు చాలా మంది పోయింటారు మీరు అందరూ కూడా. కోణార్క్ అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి కోణార్క్, అక్కడ సూర్యుని యొక్క రథము, ఆ తర్వాత ఆ రథచక్రం కూడా ఉన్నది. దాంట్లో మీకు ఈ ఋతువులు తర్వాత సమయము ఇవన్నీ కూడా, పక్షములు, నెలలు, వర్షములు ఇవన్నీ కూడా దాంట్లో ఆ చక్రంలో ఇమర్చబడి మనకి చాలా చక్కగా వివరణాత్మకంగా ఇవ్వబడింది. అంటే ఈ పురాణాన్ని అనుసరించి ఆ చక్రాలు అలా రథచక్రం తయారు చేయబడింది అనమాట. అంటే వీటిని అన్నిటినీ చక్కగా ఆకలింపు చేసుకొని ఎలా వర్ణన ఉందో దాని ప్రకారంగా చేయాలి. అంటే ఇక్కడ చక్రమును ఉపాసించడం కొరకు విశేషించి జరుగుతున్నామట. అంటే మనం చక్రాన్ని ఉపాసించడం అంటే ఏమిటండి? ఉపాసించడం అంటే దాన్ని మనం ఎప్పుడు కూడా తలంచుకుంటూ ఉండడం అనమాట. ఉపాసించడం అంటే సరే, అంటే మాటి మాటికి తలంచడం అంటే ఉపాసన అంటే దాన్నే మనసులో నింపుకోవటం అనమాట, నిలుపుకోవటం. నావి అనగా ధ్రువము అని అర్థం. అంటే దేని ఎందైతే అక్షము బిగించబడి ఉంటుందో అది అనమాట. దానికి 3 మేఖలు ఉంటవి, మేఖలలు.
పగటి వేళనే నాభిగా ఉపాసించబడుతున్నందువలన మేఖలా రూపంలో 3 నాభులు ఉంటున్నవి. అవే ఏమిటవి? పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము. అంటే పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్న రూపము లేదా శీతకాల, వర్షకాల, వసంతకాల రూపము లేదా భూత వర్తమాన భవిష్యత్ కాల రూపము అని భావం అన్నమాట. కాబట్టి పగటి వేళనే నాభిగా ఉపాసించబడుతుందో మేఖలా రూపంలో 3 నాభులు ఉంటున్నవి. అవే పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము. వాటితో కూడిన సంచారం నందు పంచ అంటే 5 అండి. అవే సంవత్సరం అంటే పరివత్సరము మొదలైనవి 5. ఇవి బండి చక్రంలోని అరలు అంటే సలాకలు అన్నమాట. ఇవి నాభి యందు అంటే బొడ్డు కుండ యందు బిగింపబడి ఉంటవి. మీరు ఒక చక్రాన్ని ఎప్పుడైనా ఊహించుకోవాలి మీరు. లేదంటే ఎప్పుడైనా మీరు బండి చక్రం చూసినా కూడా ఇలాగే ఉంటుందండి. అక్కడ బండి చక్రంలోని అరలు, సలాకలు ఇవి నాభి యందు అంటే బొడ్డు కుండ యందు బిగింపబడి ఉంటవి. ఇంకా 6 నేమిలు అంటే 6 ఋతువులు నేములు. అరలపై అమర్చబడిన చక్రం యొక్క అంచులు దీనితో చక్రం యొక్క రూపు ఏర్పడుతుంది. ఇదంతా కూడా కర్రతో నిర్మించబడుతుంది. దీనికి ఇనుప పట్టాన్ని ఏం చేస్తారు? గుండ్రంగా ఉన్న దాన్ని కాల్చి ఎక్కిస్తారు అనమాట. దానివల్ల ఏమవుతుంది? మీకు కర్ర అరగదు అన్నమాట, విరగదు. వీటిని కలిగినటువంటిది అన్నమాట. ఈ చక్రము కాలాత్మకమైనందువలన అక్షయమైన సంవత్సరమయము, అదేవిధంగా సంవత్సరపు కాలానికి వికారాన్ని పొందుతున్నందువలన సంవత్సర స్వరూపంగా ఉపాసించబడుతున్నందువలన కాలాత్మము తన్మయము అవుతున్నది. మనం మామూలుగా గుర్రములు కూడా చూస్తుంటారండి మీరు. గుర్రాలకు కూడా అంటే ఈ పరిగెడుతూ ఉంటాయి అవి ఎప్పుడు కూడా. లేదు ఎద్దులకు కూడా అండి. గిట్టలకి చిన్న చిన్న వీటిని అంటే ఇనుప ముక్కల్ని వాటి యొక్క ఊఫండ్ అంటే వాటి గోళ్ళకి బాగా కొడతారనమాట. పడుకోబెట్టి శుభ్రంగా గోళ్లకు ఆ రేకులు కొడతారు. ఎందుకంటే అవి పరిగెట్టేప్పుడు లేకుంటే శుభ్రంగా గోళ్ళంతా కూడా అరిగిపోయి ఇక దేనికి పనికి రాకుండా పోతుంది. నడవలేని పరిస్థితి ఏర్పడుతుందండి. అందువల్ల వాటిని మధ్య మధ్యలో మార్చడం, శుభ్రం చేసి ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే అవి చాలా ఆ యొక్క ఇవి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. దానికి కొట్టడం లేకుంటే అవి అరిగిపోతుంటాయి అలా లేకుంటే. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఏం చేస్తారు? చక్రానికి కూడా మీరు బండి చక్రం చూసారంటే చెక్కగా ఉంటుంది. చెక్కతో తయారు చేయాలి. దానికి ఏం చేస్తారు? ఒక ఇనుప బాగా చట్రాన్ని కాల్చి దానికి సరిగ్గా ఫిట్ చేస్తారు అనమాట. అప్పుడు ఏమవుతుంది? మీకు దాంట్లో పెట్టినప్పుడు అది గట్టిగా పట్టుకుంటుంది ఆ చక్రాన్ని. అందువల్ల బండి చక్రం తిరిగినప్పుడు ఈ యొక్క ఇనుప చక్రం పైనే ఎక్కువ భారం కానీ ప్రభావం కానీ పడుతుంది అనమాట. ఇది అరిగిపోతుంది కానీ ఆ చెక్క అరగదనమాట. ఆ విధంగా ఇక్కడ కూడా దీన్ని ఇనుప పట్టాన్ని గుండ్రంగా ఉన్నదాన్ని కాల్చి ఎక్కిసా అని చెప్పి ఉదాహరణ చెప్పడం అనమాట. ఈ చక్రం కాలాత్మైనందువలన అక్షమైన సంవత్సరం సూర్యుని రథము ఒక చక్రమునే కలిగి ఉంటుంది. దానికి అహస్సే పగటి పూటనే నాభి, దానికి 3 నాభులు ఉంటవి. దానిలోని అరలు, ఆకులు 5 సంవత్సరాలు, నేములు 6, అవే ఋతువులు అని దాని యందు కాలచక్రం కాలోపమానమైన జ్యోతిష్ చక్రం మొత్తం ఆధారపడి ఉన్నది. ప్రతిష్ఠితం అంటే ఆశ్రయించి ఉన్నది. కాలచక్ర పటలం అంటే కాలచక్రపు పైకప్పు లేదా సమూహమునకు సూర్యుని యొక్క గతి పోకడపై ఆధారపడి ఉన్నది కనుక ఈ విధంగా త్రినాభిమతి పంచారే షణ్ణేమిన్యక్షయాత్మకే సంవత్సరమయే కృష్ణం కాలచక్రం ప్రతిష్ఠితం. ఈ విధంగా సూర్యుడనే జ్యోతిర్మయ మండలం దూరం నుంచి గుండ్రంగా కనిపిస్తుంది కానీ ఒత్తులాకారపు కొలతలతో ఉండేది కాదు. ఇక్కడ ఇంకో విషయం అండి. దూరం నుంచి గుండ్రంగా కనిపిస్తుంది కానీ వర్తులాకారపు కొలతలతో ఉండేది కాదు అంటే ఏమిటి? చుట్టూ ఒకే విధ కొలతలు ఉండేది కాదన్నమాట. అంటే దూరం చూస్తే వర్తులాకారంలో ఉంటుంది కానీ కొంచెం తేడాతో ఉంటుంది వాటి యొక్క కొలతల్లో. అంటే మామూలుగా మనకి చతురస్రము లేదు దీర్ఘ చతురస్రము, అదే విధంగా ఒక వృత్తము ఉంటుందండి. ఈ వృత్తము అంటే మీకు మధ్య ప్రదేశం నుంచి ఆ వృత్తం యొక్క మధ్య నుంచి ఆ అంచులకి కొలిచారంటే లోపల అన్నిటికీ కూడా అంచులు కూడా ఒకే విధమైనటువంటి దూరం ఉంటుంది అనమాట మధ్యలో నుంచి కొలిస్తే. కానీ ఇక్కడ అది వృత్తం అనమాట. కానీ ఇక్కడ వృత్తులాకారపు కొలతలతో ఉండేది కాదు అంట. అంటే కొద్దిగా తేడాలు ఉంటాయి అనమాట. అంత వర్తులాకారంలో ఉండదు అని చెప్పి అర్థం. కాబట్టి ఈ విధంగా 40 సహస్రాన్ని ద్వితీయో వచ్చో వివస్తుత పంచాన్యాని సార్థాన్ని
చందనస్య మహామతి మహామతి మహామతి. ఈ భగవంతుడైన సూర్యుని యొక్క రథానికి ఉన్న రెండో ఇరుసు ప్రమాణము 45,500 యోజనాలు. దీని యొక్క రెండవ ఇరుసు యొక్క ప్రమాణము అంటే 2 ఇరుసులండి. దాని నుంచి ఈ యొక్క చక్రము ఫిక్స్ చేయబడింది అనమాట. అంటే దానికి చివరిలో ఉంటుంది. కాబట్టి రెండవ ఇరుసు ప్రమాణం ఎంత? అది 45,500 యోజనాలు. కాబట్టి మొదటి ఇరుసు యొక్క ప్రమాణము ఎంత చెప్పబడింది? 1,57,00,000 యోజన ప్రమాణాన్ని కలిగి ఉన్నది. దానికి చక్రం బిగించబడింది. ఆ రథం యొక్క అక్షరం చెప్పబడింది. ఇక్కడ రెండో ఇరుసు ప్రమాణము 45,500 యోజనములు అని చెప్పబడింది. కాబట్టి అక్ష ప్రమాణం ఉభయోహో. కాబట్టి అక్షాంతరం చెప్తున్నాను. అక్షాంతరం అంటే వేరేది అని అర్థం. అంటే 45,500 యోజన ప్రమాణం కలిగి ఉన్నదని అర్థం. ఓ మహామతి, సూర్యుని రథానికి ఉన్న అక్షపు రెండవ భాగము 40,500 యోజనముల ప్రమాణంతో ఉన్నది. అక్ష ప్రమాణం ఉభయోహో ప్రమాణం తద్యుగార్ధయోహో హ్రస్వో అక్షత్యుగార్ధేన ధ్రువాధారో రథస్య. అంటే ఈ 2 ఇరుసుల పొడవు కాడి 2 సగాల పొడవుకు సమానం అన్నమాట. ఈ రథం యొక్క చిన్న ఇరుసు కాడి సగం భాగం ధ్రువమండలం ఆధారంగా ఉంది. రెండవ ఇరుసులోని చక్రం మానసోత్తర పర్వతంపై ఆధారంగా ఉన్నది. హయాచ సప్త. అంతేకాదు ఆ రథానికి ఉండే గుర్రాలు ఎన్ని? అవే 7 ఛందస్సులు అన్నమాట. దీనికి ఉండేటువంటి 7 గుర్రాలు 7 ఛందస్సులు అన్నమాట. దీనికి ఇంకొంచెము వివరంగా ఇవ్వబడిందండి. ఇది అక్ష ప్రమాణం ఉభయోహో అన్నదానికి ప్రమాణం తద్యుగార్ధయోహో హ్రస్వో అక్ష తత్ యుగ అర్థేన ధ్రువాధారో రథస్థమైన దానికి చాలా విస్తారమైనటువంటి వ్యాఖ్యానం ఇవ్వబడింది. అదేంటో ఒకసారి చదువుకున్నాం కొద్దిగా. ఎందుకంటే ఇది చాలా అంటే మనకి తెలిసిన విషయమే, ఒక రథము ఎలా ఉంటుంది ఏమిటి అనేది. కానీ వివరంగా ఇవ్వబడింది అన్నమాట. ఏమిటంటే మహా అక్ష ప్రమాణమును యుగమునందు సమన్వయపరుస్తున్నాడు. ఏమని? ఈశము అంటే నొగలు యొక్క కొసయందు అడ్డముగా కట్టబడిన గుర్రాలను రథానికి జతకూర్చే దండము లావైన అడ్డు కర్ర యుగము అంటారన్నమాట. అంటే నొగలు యొక్క కొసయందు అడ్డముగా కట్టబడిన గుర్రాలను రథానికి జతకూర్చే దండము లావైన అడ్డు కర్ర. మనకి తెలుసు మామూలుగా గుర్రాలు 2 గుర్రాలు ఉంటాయి, లేదు ఒక గుర్ర బండి చూసాము, 2 గుర్ర బండ్లు చూసాం అనమాట. కానీ అది ఎలా కట్టబడి ఉంటే మనకు అందరికీ తెలుసు. ఇక్కడ 7 గుర్రాలు కాబట్టి ఆ లావైన అడ్డు కర్ర యుగము. అక్షం యొక్క ప్రమాణం ఏదో అదే యుగము యొక్క 2 భాగాలు కలిపిన ప్రమాణము. ఇక్కడ యుగము నొగ పోలు యొక్క అని అనడానికి బదులు యుగార్థముల యొక్క అని చెప్పబడింది అనమాట. మొత్తం మీద ఇది భావం. దేనికి 2 వైపులా గుర్రాలు కూర్చబడుతావో కట్టబడతావో అది యుగము అంటారన్నమాట. ఈశాగ్రమును కూర్చిన నడివి భాగం నుండి కాడి 2 వైపులా సమానంగా ఉంటుంది. ఈ సూర్యుని రథానికి మాత్రము ఒకవైపే గుర్రాలు 7 ఉంటవి. ఇది బాగా చూడండి. సూర్యునికి రథానికి మాత్రము ఒకవైపే గుర్రాలు 7 ఉంటవి. 2 కొసల్లో కాదు. ఎటువైపుగా చక్రం ఉంటుందో ఆ దిక్కుగా ఒకదానినొకటి తాకకుండా ఉండే గుర్రాలతో కట్టబడి ఉన్న చక్రము. ఇది ప్రత్యేకత అన్నమాట. అంటే మామూలుగా మనం సూర్య రథం అనగానే ఆ రథం కళ్ళు మూసుకుంటే రథము దానికి ముందు 2 గుర్రాలు 7 గుర్రాలు కట్టబడి ఉంటాయి, అవన్నీ మనకి వస్తాయి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఎటువైపుగా చక్రం ఉంటుందో ఆ దిక్కుగా ఒకదానినొకటి తాకకుండా ఉండే గుర్రాలతో కట్టబడి ఉన్న చక్రము అని లింగ పురాణంలో చెప్పబడింది. అందువలన అశ్వాలతో పూల్చబడిన భాగము యుగము కాడి పొడవు ఎక్కువగా ఉంటుంది, మరోవైపు పొట్టిగా ఉంటుంది అనే శంక కలుగకుండా ఉండేందుకోసము యుగార్థములు అంటే 2 కలిపి దాని యొక్క ప్రమాణము అని చెప్పబడింది అనమాట. అక్షం అంటే యుగములు 2 కలిపి ఒకే ప్రమాణంలో ఉండడమే తగినది. హ్రస్వాక్షం యొక్క ఉపయోగాన్ని చెప్తున్నాడు. ఏమని? 45,500 యోజనములు హ్రస్వాక్షం యొక్క ప్రమాణము. అటువంటి రథం యొక్క యుగార్థం అంటే కాడిలోని సగభాగముతో వాయువే రశ్మిగా పగ్గములుగా కట్టబడినదైన ధృవాధారం ఉన్నది అని చెప్పి, ఈ కాడికి సూర్యుని రథానికి ముందున్న కాడికి 2 వైపుల నుంచి ఉన్న తాళ్ళు పగ్గములు ధ్రువునిపై ఆధారపడి నిలబెట్టబడుతున్నవై
సూర్యుడిని తన మార్గంలో ముందుకు తీసుకొని పోతున్నవి అని చెప్పి చాలా వివరంగా చెప్పబడింది అనమాట. ఇంకా కూడా తర్వాత మనకి సూర్యుని రథానికి మొత్తం మీద చూసుకుంటే, సూర్యుని రథానికి ముందు గుర్రాలను కట్టి వాటి మెడపై ఉంచబడే కాడి యొక్క రెండు వైపులా ఉండే కొసలకు కలిపితే కొలత ప్రమాణమయ్యి అదే 45,500 యోజనములు. వాస్తవానికి కట్టివేసి ఉంచబడినందువల్ల ఒకటి తక్కువ మరొకటి ఎక్కువ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. పైభాగం నందు ధృవాధారం ఉంటుంది, క్రింది భాగం నందు చక్రం ఉంటుంది. అది మేరు పర్వతానికి మరొక పక్కన ఉన్న మానసోత్తరమనే పర్వతం పైన నెలకొల్పబడి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే గానుగ చక్రం వలె ఉంటుంది. ఇది చూసుంటాం మనం, గానుగ చక్రం. కాబట్టి ఆ విధంగా ఒక గానుగ చక్రము వలె ఉంటుంది. ధృవాధారం అనగా వాయువు పగ్గము వలె త్రాడు ధ్రువునిపై ఆధారపడి ఉంటూ సూర్యరథాన్ని నిలుపుతుంటాడు. ఇదే నేటి సిద్ధాంతం ప్రకారము గురుత్వాకర్షణ శక్తి కావచ్చును అని చెప్తున్నాను. ఆ తరువాత ఆ గుర్రాల గురించి, అంటే ఆ గుర్రములు అంటే ఏమిటవి? హయాశ్చ సప్త చందాంసి తేషాం నామాని మే శృణు గాయత్రీ సహ బృహత్యుష్ణిక్ జగతి తిష్టువేవచ అనుష్టు పంక్తిరిత్యుక్తా చందాంసి హరయో రవేహే. హరయో అంటే ఇక్కడ హర అంటే గుర్రములని అర్థం. హరయో అంటే గుర్రములు. రవి ఎవరిది? రవేహే అంటే రవి యొక్క, అంటే సూర్యుని యొక్క. ఆ రథానికి ఉండే గుర్రాలు 7 ఛందస్సులు. విషయంలో త్రయీ వేదం అంటే 3 రుక్ యజు స్థావరం స్వరూపాల వేదాత్మకుడైనటువంటి సూర్యునికి గాయత్రి మొదలుగా ఛందస్సు రూపంలో ఉన్నవి అయిన ఉపాసించదైన దానిని గుర్రాలుగా ఆరోపించి చెప్తున్నాడు. హయశ్చ ఇది అంటే అనుష్టు పంక్తి అనబడే ఛందస్సులే రవికి హయములు హరులుగా చెప్పబడుతున్నవి అని అన్వయం అనమాట. హరిశబ్దానికి అనేక అర్థాలు ఉన్నవండి. వాటిలో గుర్రం అనేది మరొకటి పర్యాయ పదం అండి. కాబట్టి సూర్యుని రథానికి కట్టబడే గుర్రాలు ఇవి. ఏమిటి వాటి పేర్లు? గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. మొత్తము 7 అన్నమాట. హయాచ సప్త చందాంసి తేషాం నామాని మే శృణు గాయత్రి స బృహత్ ఉష్ణిక్ జగతి త్రిష్ణువేవచ అనుష్టుప్ పంక్తి ఇత్యుక్తాః చందాంసి హరయో రవేహే. మానసోత్తర శైలేతు పూర్వతో వాసవీపురి. అది ఒక పని చేద్దామండి, మనకి ఈ 7 శ్లోకాల వరకు అయినది కాబట్టి ఇంతవరకు నిలిపేద్దాము. ఎందుకంటే కొంచెం ఇది మళ్ళా రేపు వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా ఒకసారి సూర్యుని యొక్క రథాన్ని చూశారనుకోండి, ఒకసారి ఎక్కడో ఫోటోలు ఉంటాయి కదండి, సూర్యరథం ఫోటో చూశారంటే మీకు ఇంకొంచెం అర్థం అవుతుంది అనమాట. మనం చదువుకోబోయే శ్లోకం చాలా వివరంగా ఇవ్వబడింది, కొంచెం పూర్తిగా సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి 7 శ్లోకాలు మనకు నిలిపేద్దాం ఇంతటితో. మిగిలినవి మనం రేపు చదువుకుందాం. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ 7వ అధ్యాయం చదివేటప్పుడు 2-3 దోషాలు ఉన్నాయి. వాటి గురించి చెప్పుకొని తర్వాత మంగళం పాడుతుంది. ముఖ్యంగా 2వ శ్లోకం చూడండి, 7వ అధ్యాయం అండి, నిన్న చదువుకున్న దాంట్లో. తథైవ గృహ సంస్థానం ప్రమాణాన్ని యథా తథా సమాక్షిక్ష మహాభాగా మహ్యంతం పరిపృచ్ఛతే అని చదవండి. పరిపృచ్ఛతే అంటే అడుగుతున్నాను అని అన్నమాట. పరిపృచ్ఛతే అని చదవాలి. అదేవిధంగా 3వ శ్లోకంలో కూడా స సముద్ర సరిత్ శైల తావతి. తావతి పృథివీ స్మృత. తావతి అంటే ఏమిటి? అంతవరకు అని అర్థం. తావతి అంటే అంతవరకు. ఎంతవరకు? స సముద్ర సరిత్ శైల. స అంటే కూడి అని అర్థం. ఏమి కూడి? సముద్ర సరి శైల అంటే సముద్రము, సముద్రాలతో, నదులతో, కొండలతో కూడి ఉండే దానిని తావతి అంతవరకు పృథివీ స్మృత. తర్వాత 4వ శ్లోకంలో నభః తావత్ ప్రమాణం అని చదవాలి. 2వ దీంట్లో యావత్ ప్రమాణ పృథివీ విస్తార పరిమండలాత్ నభః తావత్ ప్రమాణం. నభ అంటే ఆకాశం అర్థం, అంటే భువర్లోకానికి. నభస్తావత్ ప్రమాణం, నభః తావత్ ప్రమాణం అని చదవాలి. తరువాత 6వ శ్లోకంలో 2వ పాదంలో నక్షత్రమండలం కృష్ణం అని చదవాలి. కృష్ణం
ఉపరిష్టాత్ ప్రకాశతే. కృష్ణం అంటే పూర్తిగానే అర్థం అండి. నక్షత్ర మండలం కృష్ణం అంటే సమస్త నక్షత్ర మండలం కూడా ప్రకాశిస్తుంది. ఎక్కడ? చంద్రమండలం నుండి 100,000 యోజనాల దూరంలో నుండి పైన సమస్త నక్షత్ర మండలం ప్రకాశిస్తుంది. నక్షత్ర మండలం కృష్ణం ఉపరిష్టాత్ ప్రకాశతే. తర్వాత 7వ శ్లోకంలో తావత్ ప్రమాణ భాగేతు బుధస్య అపి ఉశనాః స్థితః. బుధస్య అపి ఉశనాః స్థితః. బుధస్య అంటే బుధుని యొక్క, అపి అంటే కూడా, ఉశన అంటే శుక్రగ్రహం అండి. ఉశన అంటే శుక్రగ్రహం అన్నమాట. తర్వాత 9వ శ్లోకంలో సౌరి సౌరి బృహస్పతి. ఇక్కడ సౌరి అంటే శని అని అర్థం. సౌరి శౌరి కాదు, సౌరి అంటే విష్ణువు. ఇక్కడ సౌరి అంటే బృహస్పతి చ ఊర్ధ్వం. ఊర్ధ్వం అంటే పైన. సౌరి బృహస్పతిశ్చ ఊర్ధ్వం అంటే శనిగ్రహ మండలం ఉంది ఎక్కడ? బృహస్పతికి పైన అని అర్థం. ఆ తర్వాత 15వ శ్లోకంలో చూడండి. షడ్గుణేన తపో లోకాత్ సత్యలోకో విరాజతే. షడ్గుణేన అంటే 6 షట్ అంటే 6 కదండి. షడ్గుణ అంటే 6 రెట్ల దూరంలో, అంటే 12 కోట్ల యోజనాల దూరంలో తపోలోకాత్ సత్యలోకో విరాజతే. తపోలోకాత్ అంటే తపోలోకం నుండి సత్యలోకము ప్రకాశిస్తున్నది అని చదువుకోండి. తర్వాత 18 ధ్రువ సూర్యాంతరం యత్ చ. ధ్రువ సూర్యాంతరం యత్ చ నియుతాని చతుర్దశ అని చదవాలి. ఆ తర్వాత 19వ శ్లోకము జన రెండవ పాదం చూడండి. జన తప తథా. జన తపస్తథా సత్యమితి చ అకృతం త్రయం. ఆ తరువాత 23వ శ్లోకంలో దశోత్తరేణ పయస మైత్రేయ అండం చ తద్వృతం. మైత్రేయ అండం. ఇక్కడ ఏం చదవాలంటే మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఎలాగంటే మైత్రేయ అండం చ తద్వృతం అని చదవాలి. అంటే మైత్రేయని సంబోధిస్తున్నాడు, అక్కడ నిలిపేయాలన్నమాట. మైత్రేయ అండం చ తద్వృతం అంటే ఆ గుడ్డు లాగా అండ కాటాహము చుట్టూ దానికి 10,000 అని చెప్పండి జలావనం. మనం చదివేటప్పుడు దశోత్తరేణ పైసా మైత్రేయ అండం అంటే ఏమిటి? మైత్రేయుడి గుడ్డు అని అర్థం. మైత్రేయుడి గుడ్డు కాదు. మైత్రేయ అండం చ తత్ వృతం అలా విడదీసి చదవాలి, అప్పుడే అర్థం సరిగా ఉంటుంది అన్నమాట. తర్వాత 26 అనంతస్య న తస్య అంతః సంఖ్యానం చాపి విద్యతే. సంఖ్యానం చ అపి విద్యతే. తర్వాత 28వ శ్లోకము అంటే ఇవన్నీ కూడా కొంచెం కష్టమైన పదాలేండి చదివేదానికి. దారుణి అగ్ని యథ అలా చదవాలి. దారుణి అగ్ని యథ అది దారుణ్యగ్ని యథ అక్కడ నిలిపేయాలి. తైలం తిలే అంటే తిలల్లో అంటే నువ్వుల్లో నూనెలాగా, దారుణి అగ్ని యథ అంటే కర్రలో నిప్పులాగా, అంతవరకు నిలవాలి. కాబట్టి అలా కాక దారుణ్యగ్ని యథ తైలం అంటే తప్పైపోతుంది. అక్కడ ఏమైపోతుంది? తైలం అనేది దీనికి కలిపేస్తున్నారు, దేనికి? కర్రలో నిప్పు కలిపేస్తున్నారు. అట్లా కాదు. దారుణి అగ్ని యథ తైలం తిలే తద్వత్ పుమానపి అని చదువుకోవాలన్నమాట. అంటే విడదీసే దాంట్లోనే మనకి అర్థం మారిపోయేటువంటి ప్రమాదం ఉంది అన్నమాట. కాబట్టి 34వ శ్లోకము ఏవం అవ్యాకృతాత్ అది ఏవం అవ్యాకృతాత్ పూర్వం అని అర్థం. సరే, ఇవి తర్వాత 40వ శ్లోకంలో జగత్ అయో ఎత్ర చ ఇదం. జగత్ అయో ఎత్ర చ ఇదం. ఇవి జరిగిన చిన్న చిన్న దోషాలు. తర్వాత 43వ శ్లోకంలో కూడా శృగాది యత్ సాధనం అపి అశేషతో. చివరి శ్లోకము 3వ పాదం. శృగాది యత్ సాధనం అపి అశేషతో అని చదువుకోవాలి. కాబట్టి దీంతో మనం సమయం కూడా అయిపోవచ్చింది. మంగళం పాడుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యదారిణీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్ర